హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్వేత. ఉగాది మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉగాది పచ్చడిలో 6 రుచులు కలుపుతాం కదా. మొదటిది చింతపండు, నెక్స్ట్ది ఉప్పు, వేప పూత, కొబ్బెర, మామిడికాయ, కారం, పుట్నాలు, బెల్లం. మేము ఈ రుచులు అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకున్నాము. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది, చూడండి వీడియోలో. ఇంకా దేవుడికి నైవేద్యం పెడదామని ఆకులో పచ్చడి పోసి రైస్ ఇంకా భక్షాలు పెట్టినాం. దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది. ఇంకా దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేయాలి దేవుడికి. మా సాధ్వికి పచ్చడి తాగిస్తున్నా, తన ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు. యమ్మీ సాధ్వి. ఈవినింగ్ 5 అలా అయ్యింది. అయ్యగారు వచ్చిండు, పంచాంగం చెప్తున్నాడు. పరిపాలకుల మధ్య అంటే ఇప్పుడు మన రాజుతో కొట్లాడాలి, మంత్రి మంత్రితో కొట్లాడాలి. మన రాజకీయంలో ఇది కావాలి. వర్షాలు అంటూనే ఉంది, కానీ సూర్యుడు రావడం వల్ల మనకు వర్షాలు తగ్గుతుంది. ఇక్కడ ఏమైతుంది, అది ఇది బ్యాలెన్స్ అయ్యి ఈ కాలంలో మనకి మామూలుగా మనకు కావాల్సిన వర్షాలు అయితే వస్తాయి. ఎక్కువ పడతాయి అని చెప్పలేము, తక్కువ పడతాయి అని కూడా చెప్పలేము. అయితే ఎర్రని అయితే మనకి ఈసారి ఏది పండుతుంది, ఎర్రదంతా తెల్లదంతా అని చెప్పి అందరికీ ఈ డౌట్ అయితే ఉంటుంది. అయితే ఎర్రని వర్ణం గల పుష్కలంగా పండుతాయి. ఎర్రని రంగు గల ధాన్యాలు పుష్కలంగా పండుతాయి. ఎర్ర రంగులు ఉన్న గ్రహణాలు ఉంటాయి, 2 గ్రహణాలు ఉంటాయి. అవి ఎప్పుడు అంటే భాద్రపద మాసం శుక్ల పౌర్ణమి భానువాసరి అంటే ఆదివారం తేదీ 7/9/2025 రోజున మనకు రాహుగ్రస్త చంద్రగ్రహణం. అంటే 7/9/2025లో ఒక చంద్రగ్రహణం ఉంది. ఓకేనా. దాని తర్వాత మనకి పంచాంగం అయిపోయినాక 7:30-8 కల్లా భజన కూడా స్టార్ట్ చేసిండు గుడిలో. ఇంకా మా సాధ్వి సాంగ్స్ వినుకుంటూ భజన చేస్తుంది. చిన్ని చిన్ని చేయిలతోన తాళాలు కొడుతుంటే అసలు చాలా అనిపించింది. కానీ మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. బాయ్.